అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, చూడండి మాకు కువైట్లో దుమ్ము లేచింది. దూల బాగా తిరిగిపోతుంది అనమాట. ఎక్కడున్న దుమ్ము మా ఇంట్లోనే ఉంది. ఇంకా ఈరోజంతా చూడండి, ఇంట్లో బయట మొత్తం ఇలా తయారైపోతుంది అనమాట మట్టి. చూడండి ఫ్రెండ్స్, దుమ్ము అయితే బాగా లేచింది. ఇంకా మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి వారం 10 రోజులు పడుతుంది అనమాట. మొత్తం ఇళ్ళల్లో దూరేసింది. ఇది బయట పక్క లోపలికి రేదే. ఇంకా అవన్నీ మళ్ళీ ఒక వారం 10 రోజులు క్లీన్ చేసుకోవాలి మేము. చూడండి దుమ్ము అయితే ఎలా ఎండిపోయిందో. ఇవన్నీ మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట మేము ఒక్కరోజు. కువైట్లో దుమ్ము ఎందుకు లేస్తుందో మాకు తెలియదు, కానీ దూల అయితే బాగా డ్రైవర్లకి పని మనుషులకి దూల బాగా తిరిగిపోతుందండి. చూడండి ఎలా లేసిందో దుమ్ము, మొత్తం మట్టి ఎడారి మట్టి అంతా ఇక్కడికి వచ్చేసింది. ఇంకా రేపంతా మా డ్రైవర్కి దూలు తీరుతుంది కింద అనమాట. అదే మా డ్రైవర్కి కింద అంతా దూలు తీరుతుంది, ఇంకా మాకు పైన దూలు తీరుతుంది అనమాట. చూడండి ఏం పనున్నదో అనుకుంటారు జనాలు. ఇక్కడైతే ఇలా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కువైట్లోకి వస్తే ఇలాగే ఉంటుంది. మాకేం పర్వాలేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాము. వీడియోలు తీసుకుంటా, ఫోటోలు తీసుకుంటా. అయితే దూలు సరిపోతుంది. నాకైతే ఆస్తమా ఉంది కాబట్టి ఊపిరాడు. పాపం మా డ్రైవర్ పరిస్థితి, బండ్లు ఎలా తయారయ్యాయో, నల్ల బండ్లు తెల్లగా అయిపోయాయి. వాడికి దూల తీరుతుంది రేపైతే పాపం. అందరి పరిస్థితి లాగే ఉంటుంది కువైట్లో అయితే. ఒక్కదని కాదు, మా ఇంట్లో చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. కనీసం అంటే మాకు 8 బండ్లు ఉన్నాయి. ఇంకా 2-3 బయటకు వెళ్ళినట్టున్నాయి. చూడండి ఈ దుమ్ముకి ఇది మాత్రం ఒక రోజు లేచి ఇంకా సైలెంట్ అయిపోతుంది. మా పరిస్థితి అయితే అయ్యా వారం 10 రోజులు పడుతుంది మళ్ళీ మొత్తం సర్దుకోవడానికి. ఇల్లు వాడి కడిగి పాపం రేపు డ్యూటీలు ఉన్నా లేకపోయినా, ఫ్రైడే అయినా లేకపోయినా కడగాల్సిందే పాపం. ప్రతి ఒక్కరికి పరిస్థితి ఇలాగే ఉంటుంది. అందుకే అంటారు కువైట్కి వచ్చే ముందు అన్నీ చూసుకురండి. మేము చేస్తాము, మాకెంత కష్టమైనా పర్లేదు చేసుకుంటాము, వచ్చేస్తామంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దూలు తీరుతుంది. అప్పుడు అయ్యో ఎందుకు వచ్చామో అనిపిస్తుంది. అదే దూలు తీరిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది ఇండియాలో బఠానీలు అమ్ముకొనైనా బతకచ్చు, ఇక్కడికి వచ్చి ఏంట్రా ఈ దరిద్రం అనిపిస్తుంది.